మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఏపీ డిఎస్సి సైకాలజీలో వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఈ బిట్స్ నచ్చితేనే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు నచ్చితేనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చాలా వాల్యుబుల్ అయినటువంటి సైకాలజీ అప్లికేషన్ బిట్స్ కూడా ఉన్నాయండి. మరి డిఎస్సిలో ఇలాంటి ప్రశ్నలు వస్తాయండి. మరి ర్యాపిడ్ రివిజన్గా జరుగుతుందండి. ఇందులో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఆన్సర్ని అయితే ఆప్ట్ చేసుకోవచ్చండి. ఎప్పుడైతే ఆన్సర్ని పెడుతున్నారో మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి. మీరు పెట్టే ఆన్సరు నేను చెప్పే ఆన్సర్ ఒకటైతే రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని బిట్లు చేయగలుగుతారు. అదే నేను చెప్పిన ఆన్సరు మీరు పెట్టిన ఆన్సరు రాంగ్ అయితే ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఆ బిట్ని మరలా ఒక్కసారి చదువుకున్నట్లయితే మీరు రివిజన్ పర్పస్గా ఎంతో బాగా యూజ్ అవుతుందండి. తప్పనిసరిగా ఎలా యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే కౌంట్ డౌన్ టైమర్ని అయితే సెట్ చేశానండి. మరి ఇంకెందుకు టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. బంకమన్ను బంతిని ఒక ఆట బొమ్మలా మలచినప్పటికీ అది అంతే పరిమాణం గల బంకమన్నును కలిగి ఉంటుందని 7 సంవత్సరాల అనితకు తెలుసు. పియాజే ప్రకారం ఇది. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఇది ఒక అప్లికేషన్ బిట్లో అండి. ఆన్సర్ ఆప్షన్ 2 సాంప్రదాయక ఆలోచన. రెండో బిట్ చూద్దామండి. మన మానసిక శక్తి చాలా వరకు ఈ వయస్సుకు అభివృద్ధి చెందుతుంది. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. మానసిక శక్తి చాలా వరకు ఈ వయస్సుకు అభివృద్ధి చెందుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలకి మానసిక శక్తి అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ బిట్ అండి. పిల్లలు వారు విన్న భాష నుండి భాషకు సంబంధించిన నియమాలను అనుమతి చేయుటకు వీలుగా వారిలో ఒక అంతర్గత నిర్మాణం ఉంటుందని ప్రతిపాదించిన వారు ఎవరు? పిల్లలు వారు విన్న భాష నుండి భాషకు సంబంధించిన విషయాలను అనుమతి చేయుటకు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ చామ్స్కీ. ఇక్కడ భాష గురించి అడిగాడు కాబట్టి ఎక్కువ భాష గురించి అడిగితే మనం ఎక్కువ నామ్ చామ్స్కీని ఆన్సర్ కింద పెట్టేసుకోవచ్చండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. పిల్లవాడు తన అభిప్రాయం తప్ప వేరే వాటిని పరిగణలోకి తీసుకోలేడు. చిన్నపిల్లల ఈ ఆలోచన లక్షణాన్ని పియాజే ఎలా పిలిచాడు? ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఎందు గురించి అంటే ఇవన్నీ కూడా అప్లికేషన్ బిట్స్ అండి. చాలా ఇంపార్టెంట్ బిట్లు కూడా. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. మరి చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు, మరి లైక్ చేయడం లేదు. ఇలా లైక్ చేయకపోతే ఎవరో చూస్తున్న దానికి వాళ్ళు లైక్ చేయకపోతే మీ వరకు రాదు. మీరు లైక్ చేయకపోతే వారి వద్దకి వీడియో అయితే చేరదు. ఇలాంటి మంచి వీడియోలు అందరికీ చేరాలంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి, వీడియో నచ్చితేనే. ఓకేనండి. ఆన్సర్ ఆప్షన్ 2 అహం కేంద్రవాదం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. పిల్లవాడు గో అనే పదానికి భూతకాలం గోడ్ అని చెప్పినా అతడు చేస్తున్నది ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 స్థాయికి మించిన సాధారణీకరణం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశలలో పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అనే దశ ఫ్రాయిడ్ యొక్క ఈ దశతో సంబంధంగా ఉంటుంది. చాలా చూడండి, ఇది డబల్ అప్లికేషన్ మెథడ్ అండి. ఇది ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశలలో పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అనే దశ ఫ్రాయిడ్ యొక్క ఈ దశతో సంబంధితంగా ఉంటుంది. ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ.
చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. తప్పనిసరిగా లైక్ చేస్తే మీలాంటి మిత్రులకి ఎంతోమందికి ఈ వీడియో చేరుతుందండి. ఆన్సర్ ఆప్షన్ 4 జననాంగాల దశ. జననాంగాల దశతో సంబంధం ఉంటుందండి. నెక్స్ట్ బిట్, రోజర్స్ ప్రకారము ఇది స్వీయ వాస్తవీకరణం కలిగిన వ్యక్తి లక్షణము కాదు. రోజర్స్ ప్రకారము ఇది స్వీయ వాస్తవీకరణం కలిగిన వ్యక్తి లక్షణము కాదు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4 అపాయాన్ని లక్ష్య పెట్టకపోవడం. అపాయాన్ని లక్ష్య పెట్టకపోవడం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. క్రింది వానిలో భావోద్వేగాలకు సంబంధించని సిద్ధాంతం ఏమిటి? కింద సిద్ధాంతాలు ఉన్నాయండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. భావోద్వేగాలకు సంబంధించని. ఆన్సర్ ఆప్షన్ 4 మాస్లో సిద్ధాంతము. మాస్లో సిద్ధాంతము భావోద్వేగాలకు సంబంధించదు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. నిదాన అభ్యాసకుల ఐక్యూ ఎంత? నిదాన అభ్యాసకుల ఐక్యూ ఎంత? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 70 నుండి 89. 70 నుంచి 89 వరకు ఐక్యూ అన్న వాళ్ళని నిదాన అభ్యాసకులు అంటారు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు ఎవరు? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 ఎల్ దర్స్టన్. సామూహిక కారక సిద్ధాంతం ఎల్ దర్స్టన్. నెక్స్ట్ బిట్ అండి. ఈ దశలో పిల్లలు ఉద్వేగాలను ప్రదర్శించడంలో సాధారణంగా స్వీయ క్రమబద్ధతను పాటిస్తారు. స్వీయ క్రమబద్ధతను పాటించే దశ ఏమిటి? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. మరి తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఉద్వేగాలను అవగతం చేసుకొని వాటిని తన ఆలోచనకు అనుసంధానం చేయటమే. ఉద్వేగాలను అవగతం చేసుకొని వానిని తన ఆలోచనకు అనుసంధానం చేయటమే. మరి ఏ ప్రజ్ఞ అన్నది చూసుకోండి. ఆప్షన్స్ ఉన్నాయి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 ఉద్వేగ ప్రజ్ఞ. సార్, ఇలాంటి క్వాలిటీ అయిన వీడియోలు మీ ఏ సబ్జెక్ట్ కావాలి అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే మీకు తప్పనిసరిగా వీడియోలు అయితే నేను చేసి పెడతానండి. మరి టైం ఎక్కువ లేదు కాబట్టి వేగంగా మీరు చెప్పినట్లయితే నేను కూడా మీకు తగ్గట్టుగా నేను వీడియోలు తయారు చేసి మీకు పంపిస్తానండి. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. చదువులో వెనకబడిన విద్యార్థికి 4వసారి పాస్ మార్క్ గడించిన ప్రతిసారి చాక్లెట్ బహుమానంగా ఇచ్చిన ఇది ఈ రకపు పునర్బలనం. చదువులో వెనకబడిన విద్యార్థికి 4వసారి పాస్ మార్క్ గణించిన ప్రతిసారి చాక్లెట్ బహుమానంగా ఇచ్చిన ఇది ఈ రకపు పునర్బలనం. చాలా చాలా అప్లికేషన్ బిట్స్ అండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. మీరు ఇటువంటి బిట్స్ని చూసుంటారండి. ఆన్సర్ ఆప్షన్ 1 స్థిర నిష్పత్తి పునర్బలనం. స్థిర నిష్పత్తి పునర్బలనం అంటారండి దీన్ని. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఆల్బర్ట్ బండూరా. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయండి, చూడండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4 పరిశీలనాత్మక అభ్యసనకు సంబంధించిన అధ్యయనాలను
చేయడంలో మొదటివారండి ఈయన ఆల్బర్ట్ బండూరా. నెక్స్ట్ పెట్టండి మెయింటెనెన్స్ రిహార్సల్ దీనికి సంబంధించినది, ఏ స్మృతికి సంబంధించింది? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. రిహార్సల్ ఆన్సర్ ఆప్షన్ 3 స్వల్పకాలిక స్మృతి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మిథ్య విస్తృతి అనున్నది దీనిలో అసమర్థత వల్ల సమాచారాన్ని కోల్పోవడమే. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. మిథ్య విస్తృతి. ఆన్సర్ ఆప్షన్ 1 ఎన్కోడింగ్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. రాము చదువులో రాణించుటకు ప్రయత్నం చేస్తుంటే గోపి పరిపూర్ణ కండర పుష్టి కొరకు సాధన చేస్తున్నాడు. అడ్లర్ ఫ్రేమ్వర్క్ ప్రకారము వారి ప్రవర్తన సూచించినది ఏమిటి? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఈ కౌంట్ డౌన్ వల్ల మీరు మరొకసారి రివిజన్ చేసినట్లు ఉంటుందండి. మరి ఆన్సర్ ఆప్షన్ 4 జీవనశైలి. చూడండి, ఇలాంటి వీడియోలన్నీ కూడా వీడియో యొక్క చివరిలో డిస్ప్లే అవుతాయండి. ప్లేలిస్టు సుమారుగా 56 వీడియోలు ప్రస్తుతానికైతే ఉన్నాయండి. మరి రాను అప్లోడ్ చేస్తుంటాము. రోజుకి 2 లేదా 3 వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతానండి. అక్కడి నుంచి మీరు ప్లేలిస్ట్ మీద టచ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ కూడా ఓపెన్ అవుతాయండి. ఒక్కొక్కటిగా చూడండి. చాలా యూజ్ఫుల్ అవుతాయి. విత్ క్వాలిటీతో తీసినటువంటి వీడియోలు అండి. నెక్స్ట్ బిట్ అండి. ఈ కాలంలో పిల్లలు పాఠశాలలో విజయం సాధించాలని, ఆటలలో పోటీ పడాలని, తల్లిదండ్రుల ఉద్వేగ అవసరాలు తీర్చాలని ఆశిస్తున్నారు. దీని ఫలితంగా పిల్లలు ఎక్కువగా అనుభవించేది ఏమిటి? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 1 ఒత్తిడి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 20 సంవత్సరాల వయస్సున్న సంగీత ఎప్పుడు 2 సంవత్సరాల వయసున్న అమ్మాయిలాగే ప్రవర్తిస్తుంటుంది. ఇది ఈ రక్షణ తంత్రము. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రతిగమనం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. క్రస్మర్ వర్గీకరణ ప్రకారం పేవరకాయలు అనే మూర్తిమత్వ రకము గల మనుష్యులు ఎలా ఉంటారు? పేవరకాయలు ఏ విధంగా ఉంటారు అన్నది చూస్తే చాలు. క్రస్మర్ వర్గీకరణ అంటారండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 పొట్టి మరియు లావుగా ఉంటారు. వీళ్ళని మనం పేవరకాయలు అంటాము. నెక్స్ట్ పెట్టండి. లింగపరంగా పిల్లల ఉద్వేగ ప్రకటనలో భేదాలు ఈ దశలో ప్రారంభమవుతాయి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఉద్వేగ ప్రకటనలో భేదాలండి, ఉద్వేగాలు ప్రకటించడంలో. ఆన్సర్ ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మనుష్య ప్రవర్తనపై ఆనువంశికత ప్రభావాన్ని రుజువు చేసిన మానసిక శాస్త్రవేత్త ఎవరు? ఆనువంశికత గురించి ఎవరైతే చేశారో బాగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 ఫ్రాన్సిస్ గాల్టన్. భౌతిక మరియు మానసిక అభివృద్ధి కొరకు ఇది బ్లూ ప్రింట్ లేదా సూచనలు కలిగి ఉన్నది. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. చాలా ఇంపార్టెంట్ బిట్లండి.
ఆన్సర్ ఆప్షన్ 4 జన్యువులు. జన్యువులు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మనుష్య ప్రవర్తనపై అనువంశికత ప్రభావాన్ని రుజువు చేసిన మానసిక శాస్త్రవేత్త ఎవరు? ఇక్కడ అనువంశికతవాది గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 ఫ్రాన్సిస్ గాల్టన్. ఫ్రాన్సిస్ గాల్టన్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. దర్స్టన్ ప్రతిపాదించిన ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఎన్ని? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ప్రాథమిక మానసిక సామర్థ్యాలు. ఆన్సర్ ఆప్షన్ 1 7. ప్రాథమిక మానసిక సామర్థ్యాలు 7. నెక్స్ట్ బిట్ చూద్దామండి. అనవసరపు పదాలు తొలగిస్తూ పిల్లవాడు మొదటి పద సమ్మేళనమును ఇలా పిలుస్తారు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3 టెలిగ్రాఫిక్ స్పీచ్. అనవసర పదాలు తొలగిస్తూ పిల్లవాడు మొదటి పద సమ్మేళనంను టెలిగ్రాఫిక్ స్పీచ్ అని పిలుస్తారండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. పిల్లవాడు మానసిక చిత్రాలు మరియు సంకేతాలను ఉపయోగించే సామర్థ్యము ఈ దశలో అభివృద్ధి చెందుతుంది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 ఇంద్రియ చాలక దశ. ఇంద్రియ చాలక దశ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. పిల్లలు ఇంతకు ముందేమి చేయగలరో మరియు దానిని వారంతట వారే చేయుటకు సంసిద్ధంగా ఉన్నారనేది. పిల్లలు ఇంతకు ముందేమి చేయగలరో మరియు దానిని వారంతట వారే చేయుటకు సంసిద్ధంగా ఉన్నారనేది. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3 వికాస సామీప్య మండలం. వికాస సామీప్య మండలం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఇంద్రియ జ్ఞానము, ఆచరణ మరియు మానసిక అనుభవాలను పెంపొందించుటకు కొన్ని మానసిక సంబంధ వనరుల వైపు దృష్టి మళ్లించు మరియు కేంద్రీకరించు పద్ధతి ఏమిటి? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 అవధానము. అవధానము. నెక్స్ట్ బిట్ చూద్దామండి. చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ ఇంకా లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అయితేనే వీడియో అయితే చేస్తున్నానండి. మరి మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి వీడియో చేరుతుందండి. వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు లైక్ చేస్తేనే మీ వరకు వీడియో వస్తుందండి. కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఎంతోమందికి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ముఖ్యంగా ఇలాంటి మరి మీరిచ్చే లైక్ కామెంటే మమ్మల్ని ఎంతో ఉత్సాహాన్ని నింపి మరిన్ని వీడియోలు చేసేలా ప్రోత్సహించిన వారు అవుతారు. తప్పనిసరిగా లైక్ చేయండి. 15 సంవత్సరాల బుద్ధిమాంద్యం ఉన్న అమ్మాయి మానసిక వయస్సు 9 సంవత్సరాలైన ఆమెకు కింది వాటిలో ఏది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 స్వల్ప బుద్ధిమాంద్యత కలదు. 12 సంవత్సరాల అమ్మాయి 9 సంవత్సరాల మానసిక వయసు ఉంటే అది స్వల్ప బుద్ధిమాంద్యత కలదు అంటాము. నెక్స్ట్ బిట్టు. గార్డెనర్ ప్రకారము వాస్తవానికి ఒకే ఒక్క ప్రజ్ఞ కాకుండా 7 రకాల ప్రజ్ఞలు ఉన్నాయి. వానిలో సాంప్రదాయిక ప్రజ్ఞాలబ్ధి పరీక్షల ద్వారా కొలవగలిగే సామర్థ్యమును పోలినది ఏమిటి? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3 భాషా సంబంధితము. భాషా సంబంధితము. నెక్స్ట్ పెట్టండి. ఈ
ఈ పరీక్ష వ్యక్తి ఏదో ఒక నైపుణ్యాన్ని కలిగి ఉండే సామర్థ్యాన్ని మాపనం చేస్తుంది. ప్రస్తుతం ఆ నైపుణ్యానికి సంబంధించిన పనులను ఎంత బాగా చేస్తున్నాడనే విషయాన్ని అంతగా పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4 సహజ సామర్థ్య పరీక్ష. నెక్స్ట్ బిట్ చూద్దామండి. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంత దశలలో రెండవ దశ ఏమిటి? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 సహజ సంతోష అనుకరణ సాధనోపయోగ దశ అంటామండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. అభ్యసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య అని నిర్వచించిన వారు ఎవరు? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. అనుభవం, శిక్షణ, అభ్యసనం. ఆన్సర్ ఆప్షన్ 1 హిల్గార్డ్ అండ్ హంటర్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. హెబ్బింగ్ హౌస్ విస్తృతి వక్రరేఖచే ఆపాదించబడిన విస్తృతిని చక్కగా వర్ణన చేసే ప్రవచనం ఏమిటి? ఇక్కడ 4 ప్రవచనాలు ఉన్నాయండి, చూడండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3 మనము ముందు వేగంగా మర్చిపోయి కాలం గడిచే కొద్దీ నిదానంగా మర్చిపోతాము. నెక్స్ట్ బిట్ అండి. ఆమ్నీషియా గల చాలామంది వారి స్పష్టమైన జ్ఞాపకశక్తి బాగా మందగించినప్పటికీ ఈ స్మృతిని ప్రదర్శిస్తారు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. జ్ఞాపకశక్తి చాలా మందికి ఇచ్చినప్పటికీ ఏ స్మృతిని ప్రవర్తిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 అవ్యక్త స్మృతి. నెక్స్ట్ బిట్ అండి. ఏకాగ్రత లోపం ఉన్న విద్యార్థికి పాఠశాలలో ఇటువంటి జోక్యము సరైనది కాదు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 ఇతర అబ్బాయి లేదా అమ్మాయిలతో పోల్చడం అనేది సరి అయిన జోక్యం కాదు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఇది మూర్తిమత్వం యొక్క ప్రవర్తన ఉపగమంపై విమర్శ కానిది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3 అనుభవాధార పరిశోధనను విస్తృతంగా వాడుట. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మూర్తిమత్వానికి గల అత్యల్ప నిర్ణాయక ఉపగమము ఏమిటి? మూర్తిమత్వానికి గల అత్యల్ప నిర్ణాయక ఉపగమము ఏమిటి? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 మానవతా ఉపగమము. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి షైనింగ్ అవుట్.